నమస్తే, వెల్కమ్ టు F3 మీడియా. నేను మీ రచన. ప్రపంచంలో టెక్నాలజీ సంస్థల్లో ఒకటైన మెటా భారత్కు క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యక్తం కావడంతో చివరకు మెటా తన తప్పును సర్దుదిద్దుకునే ప్రయత్నం చేసింది. అసలు ఏం జరిగింది అంటే, ఇటీవల మెటా సంస్థకు చెందిన ఓ ఉన్నతాధికారి ప్రధాని నరేంద్ర మోదీకి సంబంధించిన ఒక వీడియో అంశంపై చేసిన వ్యాఖ్యలు వివాదానికి దారితీశాయి. ఆ వ్యాఖ్యల్లో వాస్తవాలకు విరుద్ధమైన అంశాలు ఉండడమే కాకుండా భారత ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా ఉన్నాయని బీజేపీతో పాటు పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇక సోషల్ మీడియాలో కూడా ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున విమర్శలైతే వెల్లువెత్తాయి. మరి ఈ వివాదం మరింత ముదరడంతో మెటా వెంటనే స్పందించింది. సంస్థ తరపున విడుదల చేసిన ప్రకటనలో జరిగిన వ్యాఖ్యలు అనుకోకుండా జరిగిన పొరపాటుని, అవి సంస్థ అధికారిక అభిప్రాయం కాదని కూడా స్పష్టం చేసింది. భారతదేశాన్ని కానీ ప్రధాని మోదీని కానీ అవమానించే ఉద్దేశం తమకు ఏమాత్రం లేదని తెలిపింది. ఒకవేళ తమ వ్యాఖ్యల వల్ల భారత ప్రజల మనోభావాలు దెబ్బతిన్నట్లయితే అందుకు హృదయపూర్వక క్షమాపణలు కోరుతున్నామని మెటా అయితే వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగదారులు ఉన్న మెటాకు భారత్ అత్యంత కీలకమైన మార్కెట్. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సేవలను భారతదేశంలోనే అత్యధిక మంది ఉపయోగిస్తున్నారు. మరి అందుకే భారతదేశంలో తమకున్న అనుబంధం ఎంత విలువైనది, భారత ప్రజల విశ్వాసాన్ని ఎప్పటికీ దెబ్బతీయాలనే ఉద్దేశం తమకు లేదంటూ కూడా మెటా స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే ఈ ఘటనపై రాజకీయంగానూ పెద్ద చర్చ జరిగింది. దేశ నాయకుల గురించి మాట్లాడేటప్పుడు అంతర్జాతీయ సంస్థలు మరింత బాధ్యతగా వ్యవహరించాలని పలువురు అభిప్రాయపడ్డారు. ఇక సోషల్ మీడియా వేదికలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిపై ప్రభావం చూపుతున్న నేపథ్యంలో వాస్తవాలను ధృవీకరించకుండా చేసే వ్యాఖ్యలు పెద్ద వివాదాలకు దారితీసే అవకాశం ఉందంటూ కూడా నిపుణులు చెప్తున్నారు. ఇక మెటా క్షమాపణలతో ఈ వివాదం కొంతవరకు సద్దుమణిగినా భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలంటూ కూడా భారత్లోని నెటిజన్లు కోరుతున్నారు. అదే సమయంలో భారతదేశం వంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాన్ని, దాని నాయకత్వాన్ని గౌరవించడం ప్రతి అంతర్జాతీయ సంస్థ బాధ్యత అని కూడా అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ప్రధాని మోదీకి సంబంధించిన వ్యాఖ్యలు మెటాను ఇబ్బందుల్లోకి నెట్టగా చివరకు సారీ ఇండియా అంటూ క్షమాపణ చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ ఘటన ఇప్పుడు దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. సో మరి దీనిపైన మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన F3 మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.